హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ సంస్కృతం వ్లాగ్స్. 9వ రోజు నైవేద్యంగా అమ్మవారికి సేమియా పాయసం అయితే పెడతారండి. ఈ సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత అందులోనే 1 కప్పు సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారేలాగా. సేమియా అయితే ఫ్రై అయిపోయాయండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు సేమియాకి 2 కప్పుల పాలు, 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక పొంగొచ్చేలాగా ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకొని ఉడికించుకోవాలండి. సేమియా అనేది మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, సేమియా అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు 1/2 కప్పు పందారు వేసుకొని కలుపుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు వేసుకోండి, లేదనుకుంటే 1/2 కప్పు అయితే కరెక్ట్ సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.